Volcara Water Solution for hot water problems. Contact 9399906356. కొన్ని ప్రాంతాల్లో మీరు అన్నట్టుగా ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని కొలిచే విధానం అంటుంటారు కదా. కంప్లీట్గా మద్యం మాంసం పక్కన పెట్టి అదే ఎల్లమ్మ దేవతను పూజిస్తుంటారు. దాని గురించమ్మా? దాని గురించి ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంటికి 10 దారులు ఉన్నట్టు, ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి ఒక 10 రూట్స్ ఉంటాయి కదా, అలాగే మోక్షం పొందడానికి 10 దారులు ఉంటాయి. ఎవరి మైండ్ సెట్, ఎవరి నేచర్కి తగినట్టు వాళ్ళు రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు కార్లో వచ్చారనుకుందాం, ఓ రూట్ ఉంటుంది, నడిచి వస్తే ఓ రూట్ ఉంటుంది, ఫ్లైట్లో వస్తే ఒక రూట్ ఉంటుంది. అలాగా మన నేచర్, మన స్థితిని బట్టి ఇప్పుడు మీకు జీవితం మీద విరక్తిగా ఉంది, పెళ్లి మీద వ్యామోహం లేదు, మీ శరీరం మీద మీకు ఆధిపత్యం ఉంది అనుకుందాం. అప్పుడు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని మోక్షం పొందడం, దైవ దర్శనం అనేది జరుగుతుంది. అదొచ్చి బ్రహ్మచర్యం అన్నమాట. తర్వాత వచ్చేది ఏంటంటే దక్షిణాచారం, మన అమ్మ నాన్నలలో పాటించేటటువంటిది. అంటే పంచోపచార షోడశోపచార పూజ చేసి పళ్ళు ఫలాలు పాయసాన్నం నైవేదన పెట్టడం దక్షిణాచారం. వామాచారం ఏంటంటే, వామాచారం అసలు ఎందుకు పెట్టారు అంటే, మోక్షం అనేది ఇంతకుముందు వేదం చదువుకున్న వాళ్ళకే మంత్ర విద్యలు అన్నీ తెలిసేవన్నమాట. వాళ్ళు మాత్రమే దీక్షలు చేసి మోక్షాన్ని పొందేవారు. ఇంకా స్త్రీల పరిస్థితి ఏంటి, వేరే కులాల పరిస్థితి ఏంటి, కాబట్టి పండితులు ఈ విధంగా ఆలోచించి తంత్ర మార్గాలను అనేది కనిపెట్టడం జరిగిందన్నమాట. పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పింది నిగమాలని, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పింది ఆగమాలని కాశ్మీరీ శైవిజంలో ఉంది. కాశ్మీర్లో ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన చర్చలలో తంత్రానుగానం తాళపత్ర గంధ్రాల నుంచి తీయబడింది అన్నమాట. ఇదంతా అధర్వణ వేదం దీనికి శాస్త్ర ప్రమాణం. వీటిలో నుంచి వచ్చిన విద్యలు కాబట్టి వామాచార పద్ధతిలో, కౌలాచార పద్ధతిలో శివుడే స్వయంగా చెప్పాడనమాట. దక్షిణాచారం కన్నా వామాచారం గొప్పది, అందరూ అసహించుకునే వామాచారం కన్నా కౌలాచారం గొప్పవి. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే మామూలు మనుషులకి సాధ్యపడదు. మామూలు మనుషులు ఏమనుకుంటారు, మందు తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మాంసం తింటున్నారు అంటారు. కానీ అక్కడ విచ్చలవిడితనం ఏమీ ఉండదు. అందుకే తంత్రంలో గురువు ఉండాలి అంటారనమాట. వామాచారంలో కౌలాచారంలో ఏంటంటే గురువు ద్వారా దీక్ష తీసుకొని వాడిని ఏదైతే మనిషిని అధోగతి పాలు చేస్తుందో వాటి ద్వారానే మోక్షం పొందడాన్ని వామాచారం అంటారు. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి మందుకు బాగా అడక్ట్ అయిపోయాడు అనుకుందాం, ఆ మందునే ఎలా వాడి మోక్షం పొందొచ్చు, అదే మాంసాన్ని ఎలా వాడి మోక్షం పొందొచ్చు. ఇప్పుడు అమ్మాయిల అడక్షన్ ఉంది, ఆ అడక్షన్ నా కామాన్ని వాడి ఎలా మోక్షం పొందొచ్చు. ఈ విధానాన్ని వామాచారం అంటారు. వామాచారంలో 3 పద్ధతులు ఉన్నాయి. పశుభావం, వీరభావం, దివ్యభావం అని. ఫస్ట్ పశుభావంలో విపరీతంగా తినడం. మీరు బిర్యానీ 4 రోజులు విపరీతంగా తిన్నారనుకుందాం, 5వ రోజు విరక్తి వస్తుందా? వస్తుందమ్మా. కాబట్టి విరక్తి ద్వారా వచ్చే మోక్షం గొప్పది. పశుభావంలో విచ్చలవిడిగా అనుభవించి వాటిని వదిలించుకొని వీరభావనకు వస్తారు. వీరభావన అంటే ఒక లిమిట్. 4 రోజులు తిన్నది 5వ రోజు లిమిట్గా తినాలనిపిస్తుంది, మరీ అంత డిజైర్ ఏమి ఉండదు. కాబట్టి వీరభావనలో నేను ఇంతే తినాలి, ఒక అమ్మాయితోనే ఉండాలి, విచ్చలవిడితనం పనికిరాదు అని వస్తుంది. తర్వాత ఆ లిమిట్ మీద ఆ అమ్మాయి మీద కూడా విరక్తి చెంది దివ్య భావంలోకి వెళ్ళిపోతారు. అంటే బయట ఏమీ లేదు, నాలోనే అన్నీ ఉంది, నేనే దేవుణ్ణి అన్న స్టేట్కి వస్తారు. దివ్య భావంలో నాలోనే అంతా ఉంది, నేనే సర్వం నిండి ఉన్నాను. అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు, కానీ మామూలు సామాన్యమైన ప్రజలకి ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు లడ్డు స్వీట్గా ఉంది అనటం వేరు, తిని టేస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ పొందడం వేరు కదా. ఎక్స్పీరియన్స్ అవుతాడు, ఆ దివ్యశక్తులు వస్తాయి, అందరి నేచర్ తెలుస్తుంది, అందరిలో ఆత్మే ఉంటుంది. అన్ని ఆత్మలు చనిపోయినప్పుడు యూనివర్స్లోనే కలుస్తూ ఉంటాయి, మనం అందరూ ఆ ప్లేస్లో కలిసిపోతాం. అందుకే హిందుత్వంలో సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఎందుకంటే అందరూ బాగుంటే మనము బాగుంటాం. అంటే ఏంటంటే ఈ జన్మలో మీరు ఈ శరీరాన్ని ధరించి ఉన్నారు, మనమంతా ఒక చోట కలుస్తాం, పరమాత్మలో లీనమైపోతాం. ఇది యూనివర్సల్ ట్రూత్. కానీ తన పర భేదాలు ఎప్పుడు ఉంటాయి? హ్యూమన్ బాడీ మీద కాన్షియస్నెస్, చుట్టూ సరౌండింగ్స్ మీద కాన్షియస్ స్టేట్ ఉన్నప్పుడు వాళ్ళు వేరు వీళ్ళు వేరు. చాలామంది మంత్ర సాధనలు చేసేవాళ్ళు వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం, వీళ్ళు బాగుండకూడదు, వాళ్ళు బాగుండకూడదు, ఇలా ఉంటారు. ఇలా ఉన్న నేచర్ ఉన్నప్పుడు ఎంత పూజలు చేసినా దివ్యశక్తి రాదు.
బుద్ధి మారినంత వరకు మంత్రసిద్ధి అనేది కలగదన్నమాట. ఇప్పుడు నా అమ్మవారికి పూజ చేసి ఇంట్లో భార్యను తిట్టినా, ఆఫీస్లో రీజన్ లేకుండా తిట్టినా, ఆడవాళ్ళని హింసించినా ఫలితం ఏమి ఉండదు. మన నేచర్, మన క్యారెక్టర్, వ్యక్తిత్వం అనేది మార్చుకోవాలి. దివ్యశక్తి అంటే యూనివర్స్ అంతా పవరే. ఎయిర్లో పవర్ ఉంది, భూదేవత కిందే ఉంది, సూర్య భగవానుడు ప్రత్యక్షంగానే కనిపిస్తున్నాడు. వాళ్ళు దేవతలే కదా, మరి సూర్యుడు దేవతే కదా. దేవుడు లేడు అంటారు, కనిపిస్తూనే ఉన్నాడుగా. ఎంతమంది దండం పెడతారు, ఎంతమంది సూర్య నమస్కారాలు చేస్తున్నారు. దేవుడు లేడంటే కనిపిస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనం బతకగలమా? వాయువు లేకపోతే బతకగలమా? మరి ఎంతమంది ఆరాధిస్తున్నారు? దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ప్రత్యక్షంగానే, కానీ అబ్జర్వ్ చేస్తున్నారా వీళ్ళు? లేదు. కనిపించే వాటికి వాల్యూ తక్కువ అని అంటుంటారు. అందుకే కొన్ని శక్తులు కనిపించవు. నదీమ తల్లులకు కూడా పుష్కరాలు వస్తూ ఉంటాయి. పుష్కరాలకు నదులకు ఆత్మలు ఉంటాయి. నదికి కూడా ఆత్మ ఉంటుంది, ఆమె దేవత. అక్కడికి వెళ్ళి పుష్కరాల్లో స్నానం చేయడం ద్వారా దర్శనం ఇస్తుంది. అక్కడికి వెళ్ళి సాధన చేస్తే నదులకు ఆత్మలు ఉంటాయి, వాళ్ళే దేవతలు. మరి పొందాలి, దీక్షలు చేసి మనం పవిత్రమై మనం చూడాలి. కానీ ఎంతసేపు మన కళ్ళు 2 చేతులతో మూసుకొని దేవుడు లేడు అంటే కాదు. మన ఐస్ మనమే ఓపెన్ చేయాలి, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. అది కొన్ని ప్రత్యేకమైన సాధనలు ఉన్నాయి దేవతలు కనిపించాలన్నా, దర్శనం ఇవ్వాలన్నా. కానీ ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? జస్ట్ వాదిస్తున్నారు అంతే. వాదిస్తున్నారు, దేవుడు లేదు అని వాదిస్తున్నాడు. కానీ ఎప్పుడన్నా ట్రై చేశాడా? ట్రై చేయట్లేదు కదా. దేవుడు రమ్మంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళే రమ్మంటే రారు. దేవత వస్తుందా? పరాదేవత. ఒక పద్ధతి అన్నీ ఉంటాయి, వాళ్ళు పూజించే పద్ధతులు. దేవతలు ఈ కాలంలో కూడా దర్శనం ఇస్తారు, యక్షిణీలు దర్శనం ఇస్తారు. అంతెందుకు, మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినా కూడా పిలిస్తే దర్శనం ఇవ్వగలరు. వాటికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతులు ఫాలో అవ్వాలి. ఒక పద్ధతి అనేది ఉంది అన్నారు కదమ్మా, ఏంటమ్మా అసలు ఆ పద్ధతి? ఎవరికైనా సాధ్యం అవుతుందా ఆ పద్ధతి? ఎవరైనా చేయొచ్చు. హ్యూమన్ బాడీ ధరించిన వాళ్ళు ఎవరైనా, మానవ దేహంతో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆత్మ అనేది ఉంటుంది. ఇప్పుడు మనిషి చనిపోయినప్పుడు శరీరంలో నుంచి కొంత ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది కదా, ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ ప్రాణం ఏంటనే సైన్స్ ఐడెంటిఫై చేసిందా? ఆ శరీరం నుంచి అసలు ఏం వెళ్ళిపోతుంది అని. అవును, లేదు. ఐడెంటిఫై చేస్తే తీసుకొచ్చేసేది కదా, ఐడెంటిఫై చేయలేకపోతుంది. అంటే సైన్స్కి అందంది ఇంకా ఏదో ఉంది, మానవ మేధస్సుకి అందంది, దాన్నే అంటారు. కానీ మన అఘోరాలు చాలా మంది చనిపోయిన వాళ్ళని బతికించగలిగారు. హిస్టరీలో చాలా మంది యోగులు, ఋషులు బతికించగలిగారు, మన పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ. ఎవరికైనా అంటే చావు బతుకులు అనేది భగవంతుడు చేతిలోనే ఉంటుంది. ఆల్రెడీ అతని ఎన్ని రోజులు అతను ఆ లైఫ్ లీడ్ చేయాలని ఉందో అది అయిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ బతికించడం అంటే అది రూల్ ని బ్రేక్ చేసినట్టే. రూల్ ని బ్రేక్ చేసినట్టే, కానీ ఆ పాసిబిలిటీ ఉంది మన కొన్ని సాధనలలో. ఓకే, ప్రాణశక్తిని తీసుకుని వచ్చి మనిషిని బతికించగల ప్రాసెస్లు ఉన్నాయి. కానీ సైన్స్ దీన్ని అందుకోలేకపోతుంది. ఎందుకంటే సైన్స్ అనేది మెటీరియల్ వరల్డ్ని చూస్తుంది, అతీంద్రియ శక్తుల్ని చూడట్లేదు కదా. కాబట్టి మన ఈ ఋషులు, యోగులు వాళ్ళు ఫస్ట్ నక్షత్రాలు, సైన్స్ నక్షత్రాలు కనిపెట్టినప్పుడు, రాసుల్ని కనిపెట్టినప్పుడు, పురాతన దేవాలయ 5,000-6,000 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయాలపైనే గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో చెక్కబడి ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఇవన్నీ ఎలా తెలిసిందంటే వాళ్ళు దివ్య దృష్టిలో చూసినవి, గ్రహాలు, నక్షత్రాలు అనేవి. ఋషులు దివ్య దృష్టిలో చూసి మన జాతకాలు గీయడం, గ్రహాలు గీయడం అనేది ఎప్పటి నుంచో జరిగింది. కానీ ఇది ఇప్పుడు సైన్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది అంతే. మన ఋషులు ఎప్పుడో జాతకాలు తయారు చేశారు, గ్రహాలను కనిపెట్టారు, గ్రహాలకు మంత్రాలని, బీజాక్షరాలని కనిపెట్టారనమాట. కాబట్టి దివ్య దృష్టి అనేది ఉంది, తపస్సు అనేది గొప్పది అని మన ఋషులు ఎప్పుడో ప్రూవ్ చేశారు. ఇంకొకటి, ఈ విధంగా ఒక పద్ధతి ఉంది అని చెప్పాను కదా, ఎవరైనా పొందొచ్చా అని అడిగారు మీరు. ఎవరైనా పొందొచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదైనా డిజైర్ ఉంది అనుకుందాం, ఎవరినైనా చూడాలి అని. ఆ పద్ధతి ఏంటంటే, ఏదైనా దేవతను చూడాలని మీకు బలంగా ఉంటే ఒక సిద్ధ గురువు దగ్గర మంత్రదీక్ష తీసుకొని జపం చేసినప్పుడు ఆ దేవత తప్పకుండా దర్శనం ఇస్తుంది, కనీసం ఎక్స్పీరియన్స్లన్నా ఇస్తుంది. అది వచ్చి మీ క్యాపబిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట.
అంటే మనం ఎలా పొందగలం, ఎలా చూడగలం, వెంటనే ఇప్పుడు దివ్యశక్తి అనేది మీ ఆత్మలో ప్రవేశించి మంత్ర చైతన్యం వచ్చిందనుకోండి మీ శరీరంలో, మీ మొహంలో కళ మారిపోతుంది. మీరే ఆ దేవతా రూపంలోకి మారిపోతారనమాట. బాగా జపం చేసి 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 ఆ తేజస్సు దివ్యశక్తి వల్ల అదే రూపం ఆ అమ్మవారు ఎలా ఇప్పుడు త్రిపుర సుందరి సాధన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దివ్యంగా వెలిగిపోతూ ఉంటుంది. కాళీ సాధకులు కాళీలాగే ఉంటారు. ఆంజనేయ స్వామి ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, ఆంజనేయ స్వామి లాగే కళ వస్తుంది వాళ్ళకి. ఉగ్ర నరసింహస్వామి ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉగ్రంగానే కనిపిస్తారనమాట. అదేంటంటే మంత్ర చైతన్యం ఫ్రీక్వెన్సీస్ వల్ల మన ఫేస్ కట్టు తేజస్ కూడా అలాగే మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఏంటంటే కొంతమంది అంటే ఓపెన్గా మనం దీన్ని చెప్పటం వల్ల పెద్దగా యూజ్ ఉండదు, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను అంటాను అమ్మవారి దర్శనం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను చెప్పచ్చు, ఇది నా ఎక్స్పీరియన్స్. కానీ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన మీరు లొకేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు, మీ బిహేవియర్కి తగినట్టు దర్శనం ఎలా అయినా రావచ్చు కదా, దాన్ని నేను డిసైడ్ చేయలేను. కాబట్టి ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదే డివోషనల్లో. కానీ ప్రతి ఒక్కరికి ఎవరి సమస్యలు వాళ్ళు సాల్వ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది, ఎవరికి ఏ డిసైర్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా ప్రాసెస్ చెప్పగలిగిన వాళ్ళు ఉండాలి, మీలో ఇంట్రెస్ట్ శరణాగతి ఉండాలన్నమాట. అది అలా భక్తి శరణాగతి ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఒక్కసారి మీరు యూనివర్స్లో ఏదైనా ఒక చిన్న వెలుగును కానీ చూడగలిగారనుకోండి, మీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, మీ జ్ఞానబోధ అవసరం లేదు కదా, ఎందుకంటే మీరు దాన్ని టేస్ట్ చేశారు, ఎలా ఉంటుంది దివ్యశక్తులు సూపర్ న్యాచురల్ పవర్స్ ఎలా ఉంటాయని టేస్ట్ చేశారు. అది ఆ ఎక్స్పీరియన్స్ని నిజంగా నేనే అది ఫీల్ అయితే నేను చెప్పగలను అంటారమ్మా? అంటే అట్లా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మీరు? తప్పకుండా ఫీల్ అయితే చాలు. ఎందుకు చాలా మంది చెప్పగలుగుతారు, ఎవరికి వాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎందుకంటే పూర్వజన్మ కర్మ ఫలాల వల్ల విద్య అనేది కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి వెంటనే దర్శనాలు వచ్చేస్తాయి, కొంతమందికి 10 సంవత్సరాలైనా రాదు. ఎందుకంటే వాళ్ళ కర్మ అలా ఉంటుందన్నమాట. కొంతమంది బాగా ఇన్వాల్వ్ అయి చేస్తారు, ఆ నమ్మకము ఆ డిజైరు అది ఉండాలి, అది ఉంటే యూనివర్స్లో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మీరు ఎవరినన్నా వెళ్ళి దగ్గరకు తీసుకున్నారనుకోండి చిన్నపిల్లని, ఎక్కువ ప్రేమతో అఫెక్షన్తో తీసుకున్నప్పుడే కదా అమ్మాయి సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు పులులు సింహాలు ఉంటాయి, కళ్ళల్లోకి స్ట్రైట్గా చూసి శాంతంగా ఉండడం ద్వారా ఇప్పుడు చాలామంది టిబెటియన్ యోగుల ఆశ్రమాల్లో పులులు మేకలు కలిసి వాటర్లో నీళ్ళు తాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ యోగ యొక్క తపశ్శక్తి వల్ల అన్ని న్యూట్రల్ అయిపోతాయి, వాటి నేచర్ అవి మర్చిపోయి స్నేహంగా ఉంటాయి అన్నమాట, సాత్వికంగా ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే ప్రేమ శక్తి మనలో ఉన్న పాజిటివ్ వైబ్స్ వల్ల వాటి మైండ్ని కూడా కంట్రోల్ చేయగలిగినంత తపోశక్తి మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా మనలో ఉన్న పవిత్రత తపశ్శక్తి నిజాయితీ లోక కళ్యాణం కోసం చేయాలనే ఆలోచన, ఎప్పుడు స్వార్థం కోసం చేయాలనుకునే పూజలు, స్వార్థపూరితమైన ఆలోచన వల్ల ఏది చేయాలనుకునే కార్యాలు ఎప్పుడు సక్సెస్ అవ్వవు. యూనివర్స్ దివ్యశక్తులు సిద్ధగురువులు వీళ్ళు ఏం చేస్తారంటే ప్లెయిన్ మైండ్ సెట్ ఎవరికి ఉంది, మంచి ఆలోచనలు ఎవరికి ఉన్నాయి, సొసైటీకి వీళ్ళు పనికొస్తారా లేదా చూసి వాళ్ళకి సహాయం చేస్తారే కానీ నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా కొడుకు కూతురు బాగుండాలి అనుకుంటే యూనివర్స్ సహాయం చేయదు. అవసరం లేదు కదా, అమ్మవారికి భూమి మీద ఉండే వాళ్ళందరూ పిల్లలే, ఫ్యామిలీకి సహాయం చేయాల్సిన అవసరం ఏంది, ఫ్యామిలీకి కూడా చేస్తుంది. కానీ మనం చేయాల్సిన పద్ధతి ఉంటుంది. మనం ఒక సూపర్గా సుప్రీంగా ఎదగాలనుకుంటే నీకంటూ మంచి థాట్స్ పవిత్రత అనేది ఉండాలి, సొసైటీకి నిజంగా నీ ద్వారా ఏదైనా సర్వీస్ చేయగలగాలి. అలాంటప్పుడు మీరు 10 మందికి చెప్పగలుగుతారు. అది బూస్టింగ్ ఇస్తూనే ఉంటుంది మీకు యూనివర్స్. అది కాకపోతే మీరు బిలీవ్ చేయాలి అంతే.